మరో కాలర్ సురేష్ టెక్సాస్ నుంచి కాల్ చేశారు. సురేష్ గారు నమస్తే అండి. నమస్తే అండి. విజయ్ కుమార్ గారు ఉన్నారు, మీ క్వశ్చన్ ఏంటో హలో. హాయ్, నేను విజయ్ కుమార్ గారు. థ్యాంక్స్ అండి, మీరు బిజీగా ఉన్న ఈ టైంలో పార్టీ కోసం ఇంత కష్టపడుతున్నారు, అప్రిషియేట్ కదా. ఈ టైంలో నాకు కొద్దిగా అవేర్నెస్ క్రియేట్ చేయడం కూడా వచ్చింది. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కొత్తది అది చెప్పాలంటే అక్కడ సినిమా సింగిల్ గా అని చెప్పేసి అందరూ అంటున్నారు, వీళ్ళేమో ఇది అంటున్నారు. డోంట్ వరీ అండి, వాళ్ళ కామెంట్స్ ఏం పట్టించుకోవచ్చు. కొంచెం గట్టిగా మాట్లాడండి సురేష్ గారు, కొంచెం గట్టిగా. హలో, కొంచెం గట్టిగా మాట్లాడండి. వినిపిస్తుందండి? హలో, అడుగు. వినిపిస్తుందండి, వినిపిస్తుంది. హలో, అదేనండి, మీరు ఎవరు ఏ కామెంట్ చేసినా కానీ ఎవరు మళ్ళీ అటు నుంచి మీ పార్టీలో నుంచి వైఎస్ఆర్సీపీలో కన్నా డోంట్ వరీ అండి. నెక్స్ట్ ఫామ్ చేసేది టీడీపీ జనసేన పొత్తులతోనే, ఖచ్చితంగా ఫామ్ చేయాలి. ఇప్పుడు ఉన్న అరాచక పాలన ఎట్టి పరిస్థితుల్లో మీరు బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు మీరు కలిసి డెఫినెట్ గా దాన్ని ఫేస్ చేయాలని చెప్పి చూస్తున్నాం. సురేష్ గారు అయిపోయిందండి. డెఫినెట్ గానండి ఫామ్ చేస్తాం. సింహాలు సింగిల్ గా వచ్చిన సింహాలు ప్రజల్లో ఉండకూడదు, అడవుల్లో ఉండాలి. సింహం ఇవన్నీ కూడా వాళ్ళతో పోల్చుకోవడం కూడా కరెక్ట్ కాదు. డెఫినెట్గా సింహం అడవిలోకి వస్తే అన్ని నెట్టేసి పట్టి బోన్లో పెట్టి మళ్ళీ అడవిలో వదిలేస్తాం డెఫినెట్గా. అలాగే మరి ప్రజల మీదకి వచ్చి తినేవాడిని ఎవరినైనా సరే నెట్ పట్టి వేసి బోన్లో పెట్టి డెఫినెట్గా మళ్ళా తీసుకుని వెళ్ళి అడవిలో వదిలే పరిస్థితి అయితే ఉంది. సింహాలు ఏదో అందరూ కలిసామంటే ఒక ఊర్లోకి ఒక సింహం వచ్చి పడి తింటుంది అనుకోండి, ఊరందరూ కలిసి వస్తారు. అలాగనే ఊరందరూ పందులు ఎవరు, గుంపులుగా వస్తే పందులు అనేటట్టు మాట్లాడరు. అలాగ ఎవరు 100% మనుషులే. సింహాలు పశువులాగా ఉంటాయి. డెఫినెట్గా ఇది వాళ్ళకి కూడా తెలుసు. ఈరోజు ప్రజల్లో మంచిగా రెస్పాన్స్ ఉంది. ఎక్కడికి వెళ్ళినా కూడా కూటమి అభ్యర్థులకి నీరాజనాలు పలుకుతూ ఉన్నారు. డెఫినెట్గా పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ అంటే మెజారిటీస్ కూడా బ్రహ్మాండంగా వస్తాయి. 175కి 175 గెలవడమే కాదు, మంచి మెజారిటీలతో గెలిచే పరిస్థితుల్లో ఈరోజు ఏర్పడుతున్నాయి అనేది నేను చెప్పగలుగుతానండి. జనసేన అండ్ టీడీపీ, బీజేపీ 3 కూటమి కలిసిన తర్వాత సభలు నిర్వహించారు. ఇంకా ఏవైనా ప్రోగ్రామ్స్ చేయబోతున్నారా? ఆల్రెడీ మార్చ్ 27 నుంచి వైసీపీ బస్సు యాత్ర చేస్తుంది. మీరు కూడా అలాంటి యాత్రలు ఏమైనా చేయబోతున్నారా? అవునండి, వస్తాయి. డెఫినెట్గా మంచి కార్యక్రమాలన్నీ వస్తాయి. ప్రోగ్రామ్స్ ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ఫిక్స్ చేసుకున్నారు, లోకేష్ గారు ఫిక్స్ చేసుకున్నారు, పవన్ కళ్యాణ్ గారు కూడా ఫిక్స్ చేసుకున్నారు. సో కంటిన్యూస్ ప్రోగ్రామ్స్ అయితే విజిట్స్ వస్తాయి, సభలు ఉంటాయి, అలాగే రోడ్ షోలు ఉంటాయి, అలాగే ఇక్కడికక్కడ మీటింగ్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. డెఫినెట్గా మంచి ప్రోగ్రామ్స్ అని ప్రజల్లోనే ఉంటారు ఈ 50 రోజులు కూడా మా అధినాయకులందరూ కూడా. జనసేనాని స్పీచ్ లో ప్రతిసారి మార్పు, ఇందాక కాలర్ అడిగినట్టు మార్పు కావాలి, అభివృద్ధి కావాలి అంటున్నారు. స్పెసిఫిక్ గా ఆంధ్రప్రదేశ్ కి కావాల్సినవి చాలా ఉన్నాయి. మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్ కి కావాల్సిన లిస్ట్ చాలా పెద్దగానే ఉంది. మీరు దేనిపైన స్పెషల్ గా ఫోకస్ చేస్తున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ గాడి తప్పిన ప్రభుత్వం అంటే ఈ లా అండ్ ఆర్డర్ని కానీ, అలాగే ఇప్పుడు అల్లరి ముక్కలు ఆంధ్రప్రదేశ్ని చుట్టుముట్టే పరిస్థితి తీసుకొచ్చారు. లా అండ్ ఆర్డర్ పూర్తిగా కంట్రోల్లోకి తీసుకురావాలి. అలాగే ఈరోజు శాలరీలు ఇచ్చే పరిస్థితులు లేవు, శాలరీలు ఇచ్చే పరిస్థితి తీసుకురావాలి. అలాగే ఎక్కడ కూడా రోడ్లు లేవు, అవన్నీ కూడా రోడ్లకి బడ్జెట్లు ఇవన్నీ కూడా సెట్ చేసుకొని అన్నీ కూడా మనం ఈ అభివృద్ధి కార్యక్రమాలు కూడా సెట్ చేయాలి. అలాగే ఈ గింజాయిలు అన్నీ అడ్డే పరిస్థితి పూర్తిగా లేకుండా చేయాల్సిన పరిస్థితి ఉంది. అలాగే జాబ్ క్యాలెండర్లని జాబులు లేక పిల్లలు రోడ్డు మీద ఉన్నారు. అలాగే అనేకమైన ఇండస్ట్రీస్ ఈరోజు ఆగిపోయిన పరిస్థితి, వాళ్ళన్నింటినీ కూడా తెరిపించి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేసుకోవాలి. అంటే వాస్తవానికి ఒక సింగిల్ వర్డ్లో చెప్పాలి అంటే టోటల్గా ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఈ 5 సంవత్సరాల్లో కోల్పోయిందో అవన్నిటిని కూడా రీస్టోర్ చేసి ఫస్ట్ నార్మల్ పొజిషన్కి తీసుకొచ్చి అక్కడి నుంచి అభివృద్ధి దిశగా తీసుకెళ్లే పరిస్థితిలో పూర్తి వ్యూహం ఉమ్మడి పార్టీలు, ఉమ్మడి ప్రభుత్వంకి ఉండే
ఒక లక్ష్యాలు ఉన్నాయండి.